ఇక అమ్మ మీరు చెప్పినట్టు ఇప్పుడు గ్రామ దేవత అన్నారు. జంతు బలులు ఇస్తారు కదా! అది స్వీకరిస్తదంటారా? అంటే గ్రామ కోడో, దేవ మేకో ఇది ఇస్తున్నారు. గ్రామ దేవతలు జంతు బలులు స్వీకరించరు. జంతు బలులు ఎందుకు ఇస్తారు అంటే, ఈ భూత ప్రేత పిశాచ గణాలు ఉంటాయి గదా! ఇప్పుడు ఎవరి మీదైనా ఒక ప్రయోగం వదలాలి నెగెటివ్ ఫోర్స్. హ్మ్. చనిపోయిన ఆత్మలని ప్రాణాకర్షణ మంత్రం ద్వారా ఆకర్షించి వేరే వాళ్ళని పీడించమని చెప్పి పంపుతారు. హ్మ్. ఒక సాఫ్ట్‌వేర్ సెట్ చేస్తారనుకుందాం కొంతసేపు. ఒక ఒక ఎనర్జీని పిలిచి. ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ సెట్ చేసి వాళ్ళని పీడించు వెళ్ళి అంటుంటారు. వాళ్ళకేవో బలులిచ్చి. దాన్ని డైవర్ట్ చేయాలనుకోండి. గ్రామంలో ఎంటర్ అయినప్పుడు ఎవరో పీడింపబడే వాళ్ళ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇస్తూ ఉంటారు ఇవి. అవేంటి వచ్చి అమ్మవారి దగ్గర దాన్ని రిసీవ్ చేసుకొని అమ్మవారి బలిపీఠం దగ్గర అణచబడి ఉంటాయి. ప్రయోగాలన్నీ అణచబడి ఉండి రిటర్న్ వెళ్ళిపోతాయి అవి శాంతించి. అమ్మవారు కంట్రోల్ చేసి పంపుతుంది ఇంకా పీడించుకో వాటిని అని. ఇప్పుడు భూత ప్రేత పిశాచ కణాలకి కాళీ అమ్మ. వాటికి ఆకలి దాహం దప్పికలు ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు చెప్తా సూసైడ్స్ చేసుకోకండి అని. సూసైడ్స్ చేసుకుంటే ఖచ్చితంగా భూతంగానో ప్రేతంగానో మారుతారు వాళ్ళు. 100 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, వీడికి ఇష్టం వచ్చినట్టు 20 ఏళ్ళకి ఆయుష్ తీసుకుంటే 80 ఏళ్ళు భూతంలాగా తిరగాల్సిందే. ఆకలి ఉంటాయి, దప్పికలు ఉంటాయి, అది ఇంకా టార్చర్. బతుకున్నప్పుడే టార్చర్, ఇంకా సూసైడ్ చేసుకుంటే అది ఇంకా ఘోరం అన్నమాట. నీళ్లు తాగలేడు, భోజనం చేయలేడు, అలా అచంచలంగా ఉంటారు. ఏ క్షుద్రం చేసేవాడుకో ఇతని సోలు బానిస అయిపోతుంది. కాబట్టి అటువంటి సూసైడ్స్ ఏమీ చేసుకోకండి. మన దేవుడు పుట్టించాడు కాబట్టి దేవుడే ఏదో ఒక టైం తీసుకెళ్ళిపోతాడు. అంతేగాని సూసైడ్స్ జోలికి వెళ్ళడం, ఇష్టం వచ్చినట్టు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే వెళ్ళడం, అమ్మ ఫోన్ కొనివ్వలేదని చనిపోవడం, భర్త ఏదో అన్నాడని సూసైడ్ చేసుకోవడం, ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ వాటి జోలికి వెళ్తే ఇంకా దారుణంగా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి.